నమస్తే వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్ నేను సౌందర్య వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రేపు నిజామాబాద్ నగరానికి సీఎం రేవంత్ రెడ్డి రాక నగరంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి నామినేషన్ దాఖలు కార్యక్రమానికి హాజరు కానున్న సీఎం పాత కలెక్టరేట్లో సభలో మాట్లాడనున్న సీఎం రేవంత్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గంలో పర్యటించిన ఎంపీ అరవింద్ రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని అభ్యర్థన నిజామాబాద్ పాత కలెక్టరేట్లో సీఎం సభ ప్రాంగణాన్ని పరిశీలించిన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ నిజామాబాద్ నగరంలోని శివాజీనగర్ ఐటీఐలో వాకర్స్ ను కలిసిన బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల వాకర్స్ తో ఆప్యాయంగా మాట్లాడిన బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ ను గెలిపించాలని అభ్యర్థన పెండింగ్ లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇంటి బిల్లులను లబ్ధిదారులకు ఇవ్వాలి లేని పక్షంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం కొతంగల్ రుద్రూర్ కోటగిరి మండలాల్లో రోడ్ షోలో పాల్గొన్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి హనుమాన్ జన్మదినం శోభాయాత్రను ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలి నిజామాబాద్ నగరంలో ట్రాఫిక్ మళ్లింపు సిపి కల్మేశ్వర్ సూచన లోక్సభ ఎన్నికల కోడ్ నేపథ్యంలో పోలీస్ కమిషనరేట్ పరిధిలో నగదు మద్యం స్వాధీనం మోర్తార్లో నిర్వహించిన తనిఖీల్లో 3 కేసులు నమోదు సిపి కల్మేశ్వర్ ఆర్బూర్ నియోజకవర్గంలో పర్యటించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పలు వివాహాది శుభకార్యాలకు హాజరై వధూవరులకు ఆశీస్సులు అందజేత ఆర్బూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ కు చెందిన పలువురు కాంగ్రెస్ లో చేరిక పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన వినయ్ రెడ్డి సోమవారం సీఎం రేవంత్ రెడ్డి రానున్న సందర్భంగా పాత కలెక్టరేట్ మైదానంలో జరిగే సభా వేదిక ప్రాంతాన్ని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పరిశీలించారు నిజామాబాద్ నగరంలో ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి నామినేషన్ దాఖలు కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు అనంతరం నగరంలోని పాత కలెక్టరేట్లో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలో పాల్గొంటారు ఈ నేపథ్యంలో సభా ప్రాంగణాన్ని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పరిశీలించారు వీరి వెంట డీసీసీ అధ్యక్షుడు మానల మోహన్ రెడ్డి ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ కాంగ్రెస్ నాయకుడు కేశవేణు రత్నాకర్ జావేద్ అక్రమ్ తదితరులున్నారు మన కాంగ్రెస్ అభ్యర్థి పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి గారు నామినేషన్ ఇస్తూ ఉంటారు కాబట్టి ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు బూత్ ఏజెంట్లు రేపు 11:30 వరకు 11:30 వరకు ఓల్డ్ కలెక్టర్ ఆఫీస్ గ్రౌండ్కి రావాలి అదేవిధంగా రేపు మన ముఖ్యమంత్రి గారు 12:30 వరకు వస్తారు వారు కూడా ఇక్కడ మీటింగ్లు అటెండ్ అవుతారు కాబట్టి మరి మీరందరూ ప్రతి నా డాక్రా మహిళా సంఘాలకు కూడా సభ్యులందరికీ ఎందరైతే బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంపీ అరవింద్ పర్యటించారు లోక్సభ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలన్నారు బాల్కొండ మండలంలోని తిమ్మాపూర్ పాలెం ధర్మోరా గ్రామాల్లో జరిగిన శక్తి వందన్ అభియాన్ కార్యక్రమంలో బీజేపీ నిజామాబాద్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గోపిడి శ్రవంత్ రెడ్డి కార్పొరేటర్లు పంచారెడ్డి ప్రవళిక వైష్ణవి మహిళా మోర్చా వనిత మండల అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎన్నికల తనిఖీల్లో నగదు మద్యం స్వాధీనం చేసుకున్నామని సిపి కల్మేశ్వర్ తెలిపారు ఎన్నికల ప్రవర్తన నియమావళిలో భాగంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో 18.67 లక్షల నగదు 25,510 విలువ చేసే 49.95 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు సిపి కల్మేశ్వర్ తెలిపారు శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు నవిపేట్ మోర్తార్లో నిర్వహించిన తనిఖీల్లో 3 కేసుల్లో నగదు నవిపేట్ మాక్లూరులో 2 కేసుల్లో మద్యం పట్టుకున్నట్లు సిపి వివరించారు
ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గంలో పర్యటించారు. నియోజకవర్గ పరిధిలోని పలు వివాహ శుభకార్యాల్లో పాల్గొన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో శుభకార్యాల్లో పాల్గొని నూతన వధూవరులను ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆశీర్వదించారు. కార్యక్రమంలో పైడి రాకేష్ రెడ్డితో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. 5 ఏళ్లలో సిట్టింగ్ ఎంపీ అరవింద్ ప్రజలకు ఏం చేశారని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి ప్రశ్నించారు. ఆదివారం ఆయన నిజామాబాద్లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎంపీ అరవింద్ చాలా ప్రభావవంతమైన లీడర్ అయినప్పటికీ ఇక్కడి ప్రజల కోసం ఏమీ చేయలేదన్నారు. అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ తన సొంత విలాసవంత జీవనాన్ని వాడుకున్నారని ఆరోపించారు. తాను ఎంపీగా గెలిస్తే 5 రోజుల్లో బోర్డు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి 5 ఏళ్లలో కూడా ఏర్పాటు చేయలేదని విమర్శించారు. బోర్డు ఏర్పాటుపై ఆయనకి స్పష్టత లేదన్నారు. మరోమారు షుగర్ ఫ్యాక్టరీల పేరిట డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. 2025 డిసెంబర్లోగా షుగర్ ఫ్యాక్టరీలు తెరిపించేలా తమ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని చెప్పారు. నిజామాబాద్ నగరాన్ని స్మార్ట్ సిటీగా ఎందుకు ఎంపిక చేయలేదని ప్రశ్నించారు. ఆర్మూర్ టు ఆదిలాబాద్ రైల్వే మార్గాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేశామన్నారు. రాజు ఆరోగ్యశ్రీ పరిధిని 10 లక్షలకు పెంచామని 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ అందించామని చెప్పారు. ఇలాంటి ప్రభుత్వం దేశంలో మరెక్కడా లేదన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు తాహెర్, కేశవేణు, భక్తవత్సలం, జావిద్ అక్రమ్ పాల్గొన్నారు. స్థానికంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందక దేశం పోతున్నాయి. ఎందుకు పోతున్నాయి గల్ఫ్ కార్మికులు? నేను గడిచిన 10 సంవత్సరాలలో మన తెలంగాణ రాష్ట్రంలో గల్ఫ్ కార్మికులు 2 లక్షల కోట్లు విదేశీ మార్గ ద్రవ్యాన్ని మన భారత ప్రభుత్వం సమకూర్చింది. 2 లక్షల కోట్లు అని చెప్పండి. అదే బంగ్లాదేశ్లో ఇట్లా విదేశీ మార్గ ద్రవ్యాన్ని సమకూరిస్తే 2.5% ప్రోత్సాహం ఇస్తారు. అకాలమరణకు గురైనట్టుగా గల్ఫ్ కార్మికులకు సహాయం లేదు, ఆ కుటుంబాలకు సహాయం లేదు. ఈ ప్రాంతం బీడీ కార్మికులు ఆడబిడ్డలకు ఏది ఇస్తుందో ప్రధానమని చెప్పంటారు. పాపం చేను పని, చిలక పని బోనోళ్ళకి ఏది ఇస్తుందో ఇంటి పట్టున బీడీలు చేస్తారు. తెలంగాణ ప్రభుత్వం బీడీ పెన్షన్ అమలు చేయాలని సంకల్పించినా కానీ కట్ ఆఫ్ డేట్ అని ఒకటి పెట్టుకొని ఆ కట్ ఆఫ్ డేట్తో ఏది ఇస్తుందో కొందరికి వచ్చింది, కొందరికి రాలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధమైన ఆంక్షలు లేకుండా, కట్ ఆఫ్ లేకుండా బీడీ చేసే ప్రతి ఆడబిడ్డ పెన్షన్ సౌకర్యం కల్పించే విధంగా ముందుకు పోతుందని చెప్పారు. కేంద్రంలో నేడుతో భారతీయ జనతా పార్టీ ప్రసిద్ధి. దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయా? బీడీ పరిశ్రమ కేవలం తెలంగాణకి పరిమితం కాదు. భాజపా పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా బీడీలు చేసే ఆడబిడ్డకు పెన్షన్ ఇస్తుందని అడుగుతున్నాను. పెండింగ్ లో ఉన్న బాన్స్వాడ నియోజకవర్గంలోని డబల్ బెడ్రూమ్ ఇంటి బిల్లులను కాంగ్రెస్ ప్రభుత్వం లబ్ధిదారులకు ఇయ్యకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను, అవసరమైతే ప్రాణత్యాగం చేస్తానని బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బాన్స్వాడ నియోజకవర్గంలోని పోతంగల్, కోటగిరి, రుద్రూర్ మండల కేంద్రాల్లో ఈ రోజు జరిగిన రోడ్ షో, కార్నర్ మీటింగ్లలో జహీరాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్తో కలిసి మాజీ శాసనసభాపతి, మాజీ మంత్రి, బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో బాన్స్వాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, నాయకులు పోచారం సురేందర్ రెడ్డి, మండల గ్రామాల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో 11,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు బాన్స్వాడ నియోజకవర్గానికి మాత్రమే మంజూరు అయ్యాయన్నారు. అందులో 10,000 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించుకున్న పేద లబ్ధిదారులకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో 400 కోట్ల బిల్లులు ఇప్పించానన్నారు. ప్రభుత్వం మారిన తర్వాత పెండింగ్ లో ఉన్న 26 కోట్ల బిల్లులు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ మంత్రిని కోరితే ఆయన అంగీకరించారు. తర్వాత ఆ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఆ మంత్రి దగ్గరకు వెళ్లి బిల్లులు ఇవ్వొద్దని చెప్పారట. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 400 కోట్ల బిల్లును ఇప్పించాను. ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 30 కోట్ల బిల్లులను ఇవ్వడం లేదన్నారు. నన్ను నమ్ముకొని పేదలు అప్పులు చేసి ఇండ్లు కట్టుకున్నారు. వారి బాధ నేను చూడలేనన్నారు. పార్లమెంట్ ఎన్నికలలోపు బిల్లులు రాకపోతే మే 13న ఓటింగ్ తర్వాత లబ్ధిదారులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తానన్నారు. అయినా ప్రభుత్వం స్పందించక బిల్లులు ఇవ్వకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను, అవసరమైతే ప్రాణత్యాగం చేస్తాను. పేదల కోసం నాకు ఇంతకు మించి మరో ప్రత్యామ్నాయం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చూసి ఆశపడి ప్రజలు ఓట్లేశారు. కానీ ఇచ్చిన హామీలను ఇంతవరకు అమలు చేయలేదన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కానీ ఇంతవరకు హామీలు అమలు కాలేదన్నారు. రైతు బంధు ఎకరాకు 15,000, కౌలు రైతులకు ఎకరాకు 15,000, వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12,000, వరి పంటకు క్వింటాల్కు 500 బోనస్,
18 ఏళ్లు దాటిన మహిళలకు నెలకు 2,500 ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు. అదేవిధంగా ఆసరా పెన్షన్ 4,000కు పెంచుతామన్నారు. నిరుద్యోగ యువతకు నెలకు 4,000 ఇస్తామన్నారు. 24 గంటల కరెంట్ ఇస్తామన్నారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకంలో ఆడబిడ్డకు 1,16,000 రూపాయలతో పాటుగా తులం బంగారం కూడా ఇస్తామన్నారు. ఒకరికి కూడా ఇవ్వలేకుండా నా అక్క చెల్లెలను మోసం చేస్తున్నారన్నారు. డిసెంబర్ 9న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాను. 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. ఇప్పటి వరకు లేదు. రైతులను మోసం చేశారన్నారు. 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ అన్నారు. లేదు. 500కు గ్యాస్ సిలిండర్ ఇస్తా అన్నాడు. ఎక్కడా లేదన్నారు. బీజేపీ పార్టీ అభ్యర్థి బీబీ పటేల్ గత 10 ఏళ్లుగా ఎంపీగా ఉండి ఏనాడు గ్రామాలకు వచ్చి ప్రజలకు సేవ చేయలేదన్నారు. బలహీన వర్గాల బిడ్డ అనిల్ కుమార్ను మనమందరం కష్టపడి గెలిపించి పార్లమెంట్కు పంపించాలన్నారు. అందరం కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ మాట్లాడుతూ అవకాశం ఇవ్వండి, మీకు సేవ చేస్తానన్నారు. మీ గొంతై ప్రజా సమస్యలను పార్లమెంట్లో వినిపిస్తానన్నారు. ఇంతకు ముందు 10 సంవత్సరాలు ఎంపీ ఉన్న వ్యక్తి అంతకు 5 ఏళ్లున్నవారు ఈ ప్రాంతానికి ఏమీ చేయలేదన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ సమస్య పరిష్కారానికి పరిశ్రమలు రావాలి. నూతన రైల్వే ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇస్తున్నానన్నారు. 400 కోట్ల రూపాయలు బిల్లు ఇప్పించిన 400 కోట్ల రూపాయలు బిల్లు ఇప్పించిన నేను ప్రభుత్వం మారింది. మన గవర్నమెంట్ లేదు, మన ప్రభుత్వం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఆ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అన్నా నేను 400 కోట్ల రూపాయలు మా గవర్నమెంట్ ఉన్నది ఇప్పించిన, ఇంకో 26,50,00,000 రూపాయలు ఇవ్వాలి, మాకు డబ్బులు ఇప్పించుకొని అడిగిన. ఆయన ఇప్పిస్తాను చెప్పి ఒప్పుకున్నాడు, మాట ఇచ్చిండు. కానీ కారణం ఏదో తెలియదు. ఇప్పుడు నేను ఫోన్ చేస్తే లేవడతలేడు, మాట్లాడతలేడు, ఇస్తలేడు. ఇంకెంత పేమెంట్ ఇవ్వాలి? 400 కోట్లు పోగా ఇంకా 26,50,00,000 రూపాయలు ఇవ్వాలి. జిల్లా కేంద్రంలో ఈ నెల 23న నిర్వహించనున్న హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించే యాత్రలో ఇబ్బందులు కలగకుండా వాహనదారులు సూచనలు పాటించాలని కోరారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొననున్న నేపథ్యంలో రోడ్లు, దుకాణాల ముందు వాహనాలు నిలిపవద్దని ట్రాఫిక్ ఏసీపీ నారాయణ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. యాత్ర సాగే లలితా మహల్, రైల్వే గేట్, గంజ్ గేట్ నంబర్ 2, గోదాం రోడ్, దేవీ రోడ్, గాంధీ చౌక్, నెహ్రూ పార్క్, పెద్ద బజార్, ఆర్ఆర్ చౌరస్తా వరకు దుకాణాల యజమానులు, ప్రజలు రోడ్ల పక్కన వాహనాలు పార్క్ చేయవద్దన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఈ నెల 22న నిజామాబాద్లో రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం పాత కలెక్టరేట్ మైదానంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడనున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచార ఘట్టం ఊపందుకుంది. ప్రధాన పార్టీలు బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. ఉదయం 11:30 పాత కలెక్టరేట్ మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ముఖ్యమంత్రి అయ్యాక ఆయన జిల్లాలో పర్యటించడం ఇదే తొలిసారి. లోక్సభ సమీకరణకు నాయకులు కసరత్తు చేస్తున్నారు. 7 శాసనసభ నియోజకవర్గాల నుంచి కార్యకర్తలను తరలించాలని ఇప్పటికే నిర్ణయించారు. ఆయా నియోజకవర్గ ఇన్ఛార్జీలకు బాధ్యతలు అప్పగించనున్నారు. 2 జిల్లాల అధ్యక్షులు, పార్టీ నుంచి లోక్సభ స్థానం పరిధిలో గెలిచిన 2 ఎమ్మెల్యేలు సమన్వయం పర్యవేక్షణ చేయనున్నారు. సభ నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ నగరంలో శివాజీ నగర్ ఐటీఐలో మార్నింగ్ వాకర్స్తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా సమావేశమయ్యారు. రానున్న ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించాలన్నారు. నిజామాబాద్ ఐటీఐ గ్రౌండ్లో ఈరోజు మార్నింగ్ వాకర్స్ను బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, స్థానిక మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాలతో కలిశారు. మార్నింగ్ వాకింగ్ వచ్చిన వారందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ వారి మంచి చెడు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారితోటి కాసేపు క్రీడల్లో పాల్గొని అనంతరం స్థానిక టిఫిన్ సెంటర్లో అల్పాహారం తీసుకుని పక్కనే గల టీ స్టాల్లో వచ్చిన ప్రజలతో కారు గుర్తుకి ఓటు వేసి వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో తమకు మద్దతు ఇవ్వాలని తదితరులను కోరారు. కార్యక్రమంలో నగర మేయర్ నీతూ కిరణ్, శిల్పరాజు, సుజిత్ సింగ్, సదానంద్, గాండ్లలింగం, ప్రవీణ్, మహేందర్, నీలగిరి రాజు, అనిల్ వాకర్స్ అసోసియేషన్ పృథ్వీరాజ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. నిజామాబాద్ జిల్లా పోతంగల్ కోటగిరి రుద్రూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్తో కలిసి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి రోడ్ షో నిర్వహించారు. పోతంగల్ కోటగిరి రుద్రూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్తో కలిసి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి రోడ్ షో నిర్వహించారు.
సందర్భంగా గాలి అనిల్ కుమార్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపిస్తే రైల్వే లైన్కు కృషి చేస్తానని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో లబ్ధిదారుల బిల్లుల కొరకు ప్రస్తుత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వద్దకు వెళ్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల బిల్లులు 26 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉందని చెప్పిన లబ్ధిదారుల బిల్లులు చెల్లించడంలో మంత్రి పట్టించుకోవడం లేదని అన్నారు. ఇక్కడ కొంతమంది కాంగ్రెస్ నాయకులు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల బిల్లులు రాకుండా అడ్డుకుంటున్నారని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు పెండింగ్లో ఉన్న బిల్లులు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వకపోతే నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయం ముందు నా భార్య పిల్లలు లబ్ధిదారులతో కలిసి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నానని అన్నారు. మరి ఈ ప్రాంతంలో గతంలో 10 సంవత్సరాలు ఎంపీగా ఉన్న బీబీ పటేల్ గారు మరి మీకు ఏం చేసిండో మీకు తెలుసు. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ శెట్కర్ 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నారు. మరి వాళ్ళు ఏం చేసిరో మీకు తెలుసు. వాళ్ళు చెయ్యని నేను చేసి చూపిస్తా అని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వాళ్ళు వచ్చిన ప్రభుత్వ ఫండ్స్ ని వెనకకి పంపించిన వ్యక్తులు వాళ్ళు. మీరందరు నన్ను కారు గుర్తు మీద ఓటేసి గెలిపిస్తే పార్లమెంట్ లో నేను కొట్లాడి రైల్వే లైన్ ముందు పెడతా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కామారెడ్డి జిల్లా వర్ణి మండల కేంద్రంలో బీజేపీ భూస్థాయి కార్యకర్తల సమావేశంలో బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి బీబీ పాటిల్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండల లక్ష్మీనారాయణ, జుక్కల్ మాజీ ఎమ్మెల్యే సౌదాగర్ గంగారం హాజరయ్యారు. అనంతరం బీబీ పాటిల్ సమక్షంలో పలువురు పార్టీలో చేరారు. కామారెడ్డి జిల్లా వర్ణి మండల కేంద్రంలో బీజేపీ యూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి బీబీ పాటిల్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండల లక్ష్మీనారాయణ, జుక్కల్ మాజీ ఎమ్మెల్యే సౌదాగర్ గంగారం హాజరయ్యారు. అనంతరం బీబీ పాటిల్ సమక్షంలో పలువురు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో జాతీయ రహదారులు అలాగే 2016 నుండి 17 క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా బోధన్ బీదర్ కొత్త రైలు మార్గాన్ని కృషి చేశామని చెప్పారు. పెండింగ్ పనులు పూర్తి కావాలంటే మరోసారి తనను ఎంపీగా గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షుడు దొరబాబు, అసెంబ్లీ కన్వీనర్ గుడుగుట్ల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు తృప్తి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ఎంపీ వస్తే కూడా ఆయన పని చేసినట్టు ఏం లేదు. అందుకోసంకి తప్పకుండా బీజేపీ గవర్నమెంట్ ఉంటేనే ఇంకా ఎక్కువ పని చేసుకోవచ్చు, ఇంకా డెవలప్మెంట్ కూడా చేసుకోవచ్చు. దోమకొండ మండల కేంద్రంలోని పెద్దమ్మ పండుగ సందర్భంగా అమ్మవారికి అంగరంగ వైభవంగా ముద్దిరాజ్ కుల బంధువులు బోనాలను సమర్పించారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని శనివారం రోజున ఉదయం నుండి పెద్దమ్మ అమ్మవారికి పూజలు అవుతున్నాయి. ముదిరాజుల కుల బాంధవులు అందరూ కలిసి అమ్మవారికి బోనాలను సమర్పించారు. కార్యక్రమంలో ముదిరాజ్ ఆలయ కమిటీ సభ్యులు, ముదిరాజుల కుల బాంధవులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. నగరంలోని కంటేశ్వర్ బైపాస్ రోడ్లోని శ్రీ యోగా ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ ఆంజనేయ శివ పంచాయతన విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు ఆదివారం వైభవంగా ముగిశాయి. నగరంలోని కంటేశ్వర్ బైపాస్ రోడ్లో గల శ్రీ యోగా ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ ఆంజనేయ శివ పంచాయతన విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు ఆదివారంతో వైభవంగా ముగిశాయి. నేడు యోగి ఆంజనేయ స్వామి శివ పంచాయతన ప్రాణ ప్రతిష్ఠ వేద మంత్రోచ్చారణల నడుమ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందారు. దృగ్బలి తర్వాత పూర్ణావతి ప్రాణ ప్రతిష్టాపన స్వామివారికి విశేష హారతి, మంగళహారతి, మంత్రపుష్పము నిర్వహించడం జరిగింది. యోగాంజనేయ స్వామి కాలనీ, ఎల్ఐజీ హౌసింగ్ బోర్డ్ నిజామాబాద్లో దివ్యమైన శ్రీ యోగాంజనేయ స్వామి ఈరోజు సంపూర్ణంగా ప్రాణప్రతిష్ఠతో యుక్తం కూర్చోబెట్టడం జరిగింది. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలోని కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో 42వ వారం స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు భక్త హనుమాన్ ఆలయం ప్రాంగణం పరిసరాలను పరిశుభ్రం చేసి రోడ్లను ఊడ్చి చెత్త చెదారాన్ని తొలగించారు. అనంతరం కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు అశోక్, హనుమాన్ ఆలయ కమిటీ అధ్యక్షుడు శివరాజులు మాట్లాడుతూ హనుమాన్ జయంతి పండుగను పురస్కరించుకొని కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్ ఆలయ ఆవరణాన్ని శుభ్రం చేయడం జరిగిందని తెలిపారు. 42 వారాలుగా విజయవంతంగా తమ కాలనీలో స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమం కొనసాగుతుందని, ఇతర కాలనీల్లో సైతం ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడం వల్ల కాలనీలు పరిశుభ్రంగా ఉంటాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాలనీ కమిటీ కోశాధికారి సత్యనారాయణ గౌడ్, ఉపాధ్యక్షులు సుంకి శ్రీనివాస్, కొక్కెర భూమన్న, కార్యదర్శులు కొంతం రాజు, సాయన్న, సభ్యులు భూమన్న, గణేష్, ఎల్టీ కుమార్, జీవన్, సంతోష్, ప్రసాద్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ దీపాలతోని మంచి కలర్స్తోని ఆలయాన్ని సర్వసుందరంగా తీర్చిదిద్దమైంది. ఏదైతే ఆంజనేయుడు శ్రీరాముడికి బంటో ఆ యొక్క బంటుని మనము పెద్ద మొత్తంలో పూజలు చేసుకునే
కార్యక్రమము ఉంటుంది కాబట్టి ఉదయం 7 గంటలకు. ఇప్పుడు ఒక బ్రేక్. నిజామాబాద్ ప్రజలకు శుభవార్త. గత 16 సంవత్సరాలుగా నిరంతరం సేవాభావం, అంకిత భావంతో, దృఢ నిశ్చయంతో శ్రీ అశోక బిల్డర్స్ అండ్ డెవలపర్స్ వారు నిర్మిస్తున్న ప్రాజెక్టులకు ఆదరణ చూపిస్తున్న నిజామాబాద్ ప్రజలకు తెలియజేయనది ఏమనగా మా యొక్క నూతన ప్రాజెక్ట్ అశోక హైట్స్ మాధవనగర్ నందు ప్రారంభించబడింది. మీరు ఎల్లప్పుడూ ఆనందకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నారా? అయితే శ్రీ అశోక బిల్డర్స్ అండ్ డెవలపర్స్ వారి అశోక హైట్ ద్వారా మీ కలలను నిజం చేసుకోండి. మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన హంగులతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈస్ట్ ఫేసింగ్ 100% వాస్తుతో ఏర్పాటు చేయబడిన డీలక్స్ 2 and 3 బెడ్రూమ్ ఫ్లాట్స్ కలవు. నిర్మాణం యాజ్ రెరా యాక్ట్, గవర్నమెంట్ డిటిసిపి అప్లోడ్ కలిగిన 24 hours వాటర్ ఫెసిలిటీ, అతిపెద్ద కాన్ఫరెన్స్ హాల్, విజిటర్స్ రూమ్. మా ప్రత్యేకతలు ప్రశాంతమైన వాతావరణం గల గణపతి ఆలయం, సువిశాలమైన క్లబ్ హౌస్, షటిల్ కోర్ట్, ల్యాండ్స్కేపింగ్. క్లబ్ హౌస్ లో లేడీస్ జిమ్, జెంట్స్ జిమ్, ప్లే గ్రౌండ్ ఫర్ చిల్డ్రన్, సోలార్ పవర్ ఫినిషింగ్, ఫుల్ బ్యాకప్ జనరేటర్ ఫెసిలిటీ, చక్కటి వెంటిలేషన్ కలిగిన అశోక హైట్స్ కు విచ్చేసి నేడే బుక్ చేసుకోండి. బ్యాంక్ లోన్ సదుపాయం కలదు. మరిన్ని వివరాలకు సంప్రదించండి శ్రీ ఎం తిరుపతి రెడ్డి 9440461610 and 8555951010. అశోక హైట్స్, మాధవనగర్, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. నగరంలోని దుబ్బాలో శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. నగరంలోని దుబ్బా శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందారు. విగ్రహ ప్రతిష్టాపనలో భాగంగా ఈరోజు అనగా ఈరోజు ఉదయం ఆదివారం ఉదయం 7 గంటలకు సర్వజనిక గణేష్ మండలి మందిరం నుండి అమ్మవారిని ఊరేగింపుగా తీసుకోవడం జరిగింది. ఈ రోజు నుంచి నిత్య హోమము 4 రోజుల పాటు జరిగి బుధవారం రోజు అమ్మవారి ప్రతిష్టాపన జరుగుతుంది. దీనికి భక్తులు ఉదయం ఊరేగింపులో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసినందుకు. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ సభ్యులు ఆర్మూర్ పట్టణంలోని పాత బస్టాండ్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు కాషాయ జెండాలను ఏర్పాటు చేశారు. ఆర్మూర్లో బజరంగ్ దళ్ సభ్యులకు రాత్రి సమయంలో సెంట్రల్ లైటింగ్ల వద్ద కాషాయం జెండాలను సొంతంగా కట్టారు. రానున్న మంగళవారం బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిర్వహించే వీర హనుమాన్ విజయయాత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్క హిందువు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ సభ్యులు. ఆర్మూర్ పట్టణంలోని 12వ వార్డులో బీజేపీ నాయకులు ఇంటింటికి తిరుగుతూ కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను, పథకాలను ప్రజలకు వివరించారు. ఆర్మూర్ పట్టణంలోని 12వ వార్డులో బీజేపీ నాయకులు ఇంటింటికి తిరుగుతూ కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను, పథకాలను ప్రజలకు వివరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ బీజేపీ నాయకులు కంచేటి గంగాధర్ మాట్లాడుతూ ప్రజలు అభివృద్ధిని చూసి ఓటు వేయాలని, దేశం సుభిక్షంగా ఉండాలంటే మోదీ పాలన అవసరమని అన్నారు. జిల్లా ఎంపీగా ధర్మపురి అరవింద్, దేశ ప్రధానిగా నరేంద్ర మోదీని గెలిపించుకుందామని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు ఆకుల శ్రీనివాస్, నూతుల శ్రీనివాస్ రెడ్డి, జాగీర్దార్ శ్రీనివాస్, ఉదయ్ గౌడ్, లింగం నారాయణ, పోషెట్టి, పవన్, అనిల్, విజయ్ తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని జమాతే ఇస్లామీ హింద్ కార్యాలయంలో జమాతే ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో ఈద్ మిలాద్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్మూర్ పట్టణంలోని జమాతే ఇస్లామీ హింద్ కార్యాలయంలో జమాతే ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో ఈద్ మిలాద్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా ముఖ్య వక్త షేక్ హుస్సేన్ మాట్లాడుతూ రంజాన్ నెల ముస్లింలకు చాలా ప్రాముఖ్యమైనదని అన్నారు. దివ్య ఖురాన్ సర్వ మానవాళి కోసం అవతరించిందని కొనియాడారు. మానవులకు సత్యమార్గం చూపుటకు వచ్చిన చివరి గ్రంథం ఖురాన్ అని అన్నారు. ఖురాన్లో సర్వ మానవాళికి సంబంధం ఉన్న బోధనలు ఉన్నాయని పేర్కొన్నారు. ఖురాన్ కేవలం ముస్లింల గ్రంథం ఎంత మట్టుకు కాదని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ వంతుగా మంచి పనులు చేస్తూ సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తుండాలని ఖురాన్లో తెలిపారని అన్నారు. జమాతే ఇస్లామీ హింద్ సమాజంలో శాంతి, సోదర భావానికి, ధార్మిక సామాజికత కోసం కృషి చేస్తుందని కొనియాడారు. కార్యక్రమంలో జమాతే ఇస్లామీ హిందూ పట్టణ అధ్యక్షుడు అస్లాం, జాహిరుద్దీన్, మూగ ప్రభాకర్, పల్లపు వెంకటేష్, కూతాడి ఎల్లయ్య తదితరులున్నారు. కాబట్టి మనం తెలుసుకునే ప్రయత్నం చేయక మిడిమిడి జ్ఞానంతో దీనిపై తప్పుడు ఆరోపణలు చేయడం చేస్తున్నారు. దీనివల్ల ప్రజల మధ్యన ఒక అగాధం ఏర్పడ్డది. ఈ అగాధాన్ని తొలగించే ప్రయత్నంలో భాగంగా ఈ యొక్క సంస్థ సమాజంలో మేము కూడా భాగస్వామ్యం. బీజేపీ కార్యకర్త పెళ్లికి జిల్లా బీజేపీ అభ్యర్థులు దినేష్ కులచారి హాజరై ఆశీర్వదించారు.
దర్పల్లి మండల కేంద్రంలో ఎంఎం ఫంక్షన్ హాల్లో బీజేపీ కార్యకర్త ఎర్రల శ్రీనివాస్ పెళ్లి లతిక భారతితో జరిగింది. ఈ పెళ్లికి నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు దినేష్ కులచారి హాజరై నవదంపతులను పిల్లాపాపలతో నిండు నూరేలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆశీర్వదించారు. ఆయన వెంట అసెంబ్లీ కన్వీనర్ పద్మారెడ్డి, జగన్ రెడ్డి, మండల జనరల్ సెక్రటరీ జిర్రా మహిపాల్ యాదవ్, చిలిక మహేష్, గొల్లమల్లయ్య, నారాయణ, తోపారం ప్రసాద్, ఎర్రోల నవీన్, అశోక్, సుధాకర్, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పర్యటించారు. పలు వివాహాది శుభకార్యాలకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. నియోజకవర్గంలో పలువురు ఆత్మీయుల వివాహాది శుభకార్యాలకు మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఏఎన్జీ ఫంక్షన్ హాల్లో జరిగిన కొత్తపల్లి కిష్టారెడ్డి కోడల వివాహంలో పాల్గొన్నారు. జక్రన్పల్లి గురడిరెడ్డి సంఘంలో జరిగిన ఎట్టాడి భూమారెడ్డి గుమ్మిరియాల్ కూతురు వివాహంలో పాల్గొన్నారు. సప్తగిరి కన్వెన్షన్లో జరిగిన సుధావేణి సుభాష్ గౌడ్ కూతురు వివాహంలో పాల్గొన్నారు. పెర్కిట్ క్లాసిక్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఉట్నూర్ అనసూయ కుమారుని వివాహంలో పాల్గొన్నారు. బెజ్జోర లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాల్లో జరిగిన కర్నె రాజేశ్వర్ భీమ్గల్ కూతురు వివాహంలో పాల్గొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని కేసీఆర్ ఫంక్షన్ హాల్లో ఎంపీటీసీ మొండి మహేష్ కూతురు సారీ ఫంక్షన్లకు హాజరై ఆశీర్వదించారు. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో రోజు రోజుకు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన భారత్ గ్యాస్ సుమన్, కొడిగెల మల్లయ్య, దున్నాల రామగౌడ్, తెరాస యువ నాయకులు సాయితేజ, సాయిరాజులు వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించే విధంగా కృషి చేయాలని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచితం స్థానం కల్పిస్తామని కొనియాడారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్, చైర్మన్ లావణ్య శ్రీనివాస్, నాయకులు మురళి, మారుతిరెడ్డి, లింబాద్రి, పోచన్న, భూషణ్, అనిల్, శేఖర్ రెడ్డి, మల్కన్న, బుజ్జి తదితరులున్నారు. ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి ఆర్మూర్ పట్టణంతో పాటు నియోజకవర్గంలో పర్యటించారు. ఆర్మూర్ పట్టణంలోని వివిధ వివాహ శుభకార్యాల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో వినయ్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్, మున్సిపల్ చైర్మన్ లావణ్య శ్రీనివాస్, నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా భారీ బందోబస్తుతో ఈవీఎం గోదాం నుండి ఆర్మూర్ నియోజకవర్గ ఈవీఎంలు, వీవీప్యాట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చేరుకున్నాయి. ఆర్మూర్ ఆర్డీఓ ఆధ్వర్యంలో వివిధ పార్టీల నాయకుల సమక్షంలో ఈవీఎంలను ఆర్మూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచి అందరి సమక్షంలో సీల్ చేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రాజాగౌడ్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఆర్మూర్ నియోజకవర్గానికి చెందిన ఈవీఎంలు, వీవీప్యాట్లు ఆర్మూర్ రావడం జరిగిందని, వాటిని స్ట్రాంగ్ రూమ్లో పెట్టి రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో సీల్ వేశామని, స్ట్రాంగ్ రూమ్ దగ్గర బందోబస్తు సైతం ఏర్పాటు చేశామని అన్నారు. కార్యక్రమంలో రెవెన్యూస్ అధికారులు, సిబ్బంది, రాజకీయ పార్టీల నాయకులు తదితరులున్నారు. భారత ఎన్నికల సంఘం యొక్క ఆదేశాల క్రమము మనకి నిజామాబాద్ పార్లమెంటుకి వచ్చే నెల 13వ తారీఖున నిర్వహించు సాధారణ ఎన్నికలకు గాను ఈరోజు జిల్లా కలెక్టర్ మరియు రిటర్నింగ్ ఆఫీసర్ నిజామాబాద్ గారు మన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి 271 కంట్రోల్ యూనిట్స్, అదేవిధంగా 271 బ్యాలెట్ యూనిట్స్, తర్వాత 303 వీవీప్యాట్స్ మిషన్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు జిల్లా ఈవీఎం గోడాం నుంచి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రమాదకర ఫాసిస్ట్ బీజేపీ ఆర్ఎస్ఎస్లను ఓడించండని, లౌకిక ప్రజాస్వామిక పరిరక్షణ కోసం మోడీని ఓడించాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ పిలుపునిచ్చారు. సిరికొండ మండలంలోని గడ్గుల్ గ్రామంలో మండల కార్యదర్శి ఆర్ రమేష్ అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం జరిగింది. సమావేశానికి పి రామకృష్ణ ముఖ్య వక్తగా హాజరై ప్రసంగిస్తూ భారతదేశ వందల వేల సంవత్సరాల నుండి అన్ని మతాలకు నిలయమైందని, అంటరాని వారు ముస్లింలలో, క్రిస్టియన్లలో చేరారని, నేడు బీజేపీ, ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార శక్తులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ చరిత్రకారులు లౌకికవాదాలకు వ్యతిరేకమైన చర్యలను చేపట్టి విధ్వంస రచనకు పూనుకున్నదని ఆయన విమర్శించారు. మైనార్టీలకు ఊచకోత కోసారని, వారసత్వాన్ని నిర్మించుకోవాలని, లేని ఎడల కన్సంట్రేషన్ క్యాంపులలో బంధించడానికి అస్సాంలో జైళ్లను కట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతమే ఫాసిస్టు సిద్ధాంతమని, మైనార్టీలుగా ప్రజలను విభజిస్తూ కుల వ్యవస్థను పోషిస్తున్నారని, శ్రమజీవుల మధ్య ఐక్యతను దెబ్బతీస్తున్నారని ఆయన విమర్శించారు. ఊపా కేసులు అమాయక ప్రజలపై మోపుతున్నారని ఆయన అన్నారు. బీజేపీ ఫాసిస్టు పార్టీ 100 సంవత్సరాల నుండి స్కూల్ శాఖలు నిర్వహిస్తుందని, రామరాజ్యం తెస్తానని హింసాకాండను తెస్తుందని ఆయన అన్నారు. ఇండియాలో ఆధునిక ఫాసిజం అమలవుతుందని, దేశంలో నరమేధాన్ని అమలు చేస్తున్నారని, జస్టిస్ లోయాను అమిత్ షా నాయకత్వంలో హత్య చేశారని, కనీస పార్లమెంటరీ బూర్జువా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
ఫాసిజాన్ని ఓడించేది కార్మిక వర్గ ఐక్య పోరాటాలని, దేశంలో కార్మికులు, కర్షకులు, పేదలు, మతోన్మాద ఫాసిస్టు కార్పొరేట్ కంపెనీల దోపిడీకి వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహిస్తూ బీజేపీ, ఆర్ఎస్ఎస్ దాని మిత్రపక్షాలను ఓడించడానికి ఇండియా కూటమికి ఓటేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో డివిజన్ కమిటీ సభ్యులు ఆర్ దామోదర్, ఎం లింబాద్రి, బి కిషోర్, మండల నాయకులు ఎం నారాగౌడ్, ఈ రమేష్, ఎండి అనిష్, జి బాలరెడ్డి, జి ఎర్రన్న, ఎస్ కిషోర్, బి సర్పంచ్ సాయిలు, కె రామన్న తదితరులు పాల్గొన్నారు. రాజకీయాల్ని ఓడించాలని చెప్పి సందర్భంగా సిపిఐఎంఎల్ ప్రజాబంధ, మాసులైన్, అట్లాగే వ్యవసాయ కార్మిక సంఘం కూడా ఈ కార్మిక వర్గానికి, ప్రజానికానికి పిలుపునిస్తున్నది. అందుకే ఈ దేశంలో ఉండేటటువంటి ప్రజాస్వామిక శక్తులందరూ కూడా మూకుమ్మడిగా ఈ బీజేపీని ఓడించాలా, ఆర్ఎస్ఎస్ రాజకీయాలను ఓడించాలా. నిజామాబాద్ నగరంలోని రాష్ట్రపతి రోడ్లో గల అనగా షాపింగ్ మాల్లో వెడ్డింగ్ షాప్ కార్నివల్ లక్కీ డ్రా తీశారు. విజేతలను ప్రకటించారు. నగరంలోని రాష్ట్రపతి రోడ్లో గల అనగా షాపింగ్ మాల్లో వెడ్డింగ్ షాపింగ్ కార్నివాల్లో భాగంగా ఆదివారం లక్కీ డ్రా తీశారు. లక్కీ డ్రా విజేతలను ప్రకటించారు. బాసర సరస్వతి అమ్మవారి ఆలయ ప్రసాదంలో కొన్ని రోజుల నుంచి తేడా వస్తుందని విచారణ జరపాలని మంత్రి సీతక్కకు స్థానిక ప్రజా ప్రతినిధులు విన్నవించారు. బాసర ఆలయంలో లడ్డు, పులిహోర స్టోర్లలో కొన్ని రోజుల నుండి సరుకుల గోల్మాల్పై పలు వార్తాపత్రికల్లో, ఛానళ్లలో వస్తున్న కథనాలపై బాసర గ్రామ ప్రజలు కదం తొక్కారు. ఆలయ ఏఈఓ, సూపరింటెండెంట్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని, నిజ నిర్ధారణ జరిపి బాధ్యులపై వెంటనే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో గ్రామస్తుల ఆధ్వర్యంలో ధర్నాలు చేస్తామని, అమ్మవారి ఆలయంలో అవినీతికి తావు లేకుండా దృష్టి సారించే బాధ్యత ప్రభుత్వంపై ఉందని పంచాయతీ రాజ్ మంత్రి, ఆదిలాబాద్ పార్లమెంటరీ ఎన్నికల ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కకు మాజీ సర్పంచ్ లక్ష్మణ్ రావు, పిఎస్సిఎస్ చైర్మన్ వెంకటేష్ గౌడ్, మాజీ ఉప సర్పంచ్ ఖలీల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు జిడ్డు మల్లయ్య యాదవ్, రాజు దేశాయ్, కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి జంగం రాజేందర్ వినతి పత్రం సమర్పించారు. స్నేహ సొసైటీ రాబోయే కాలంలో వికలాంగుల సాధికారత కోసం మరిన్ని కార్యక్రమాలు చేపడుతుందని సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ మహిపాల్ రెడ్డి తెలిపారు. ఆదివారం రోజు స్థానిక మారుతినగర్లోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ యొక్క ప్రధాన కార్యాలయం నందు స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్స్ 32వ వార్షిక సాధారణ సభ సమావేశంను ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్నేహ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ మహిపాల్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్నేహ సొసైటీ రాబోయే కాలంలో వికలాంగుల సాధికారత కోసం మరిన్ని పథకాలను చేపట్టి నిర్వహించాలని తెలిపారు. అన్ని కార్యక్రమాలకు గవర్నమెంట్ ప్రభుత్వం తోడ్పాటు ఉండాలని ఆయన కోరారు. స్నేహ సొసైటీ గత 32 సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాలను చేపట్టి రాష్ట్ర స్థాయిలో మరియు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు పొందింది మరియు మనకు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి అవార్డులు వచ్చాయని తెలిపారు. అంతకుముందు స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్ సిద్ధయ్య స్నేహ సొసైటీ వార్షిక నివేదికను సాధారణ సభకు సమర్పించారు. ఈ నివేదికలో 2023-24 సంవత్సరంలో స్నేహ సొసైటీ చేపట్టి నిర్వహిస్తున్న కార్యక్రమ నిర్వహణకు నియమించబడ్డ సిబ్బంది, సంస్థ ఆదాయం, వ్యయం మరియు సాధించిన విజయాలను సభకు తెలియజేశారు. అనంతరం స్నేహ సొసైటీ ప్రిన్సిపల్ ఎస్ జ్యోతి మానసిక వికలాంగుల పాఠశాలకు సంబంధించిన విషయాలను తెలియజేశారు. ఉపాధ్యాయుడు అందుల ప్రత్యేక పాఠశాలకు సంబంధించిన విషయాల గురించి సభకు తెలియజేశారు. అనంతరం గవర్నింగ్ బుడి సభ్యులైన డాక్టర్ మహిపాల్, అధ్యక్షుడు ఎస్ సిద్ధయ్య, కార్యదర్శి శివప్రసన్న, కోశాధికారి ఎస్ దయానంద్, సహాయ కార్యదర్శి, కార్యవర్గ సభ్యులు టి వీరేశం, శ్యామ్ సుందర్ లడ్డా, టి సుధాకర్ మరియు రమణారెడ్డిలను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో స్నేహ సొసైటీ నిర్వహించే వివిధ కార్యక్రమాలను సిబ్బంది, మానసిక వికలాంగ విద్యార్థులకు మరియు అంధ విద్యార్థులు పాల్గొన్నారు. సేవ కూడా చాలా గొప్ప విషయం ఇందులో. కానీ అన్ని వికలాంగుల కన్నా ఏదైతే మనం మానసిక వికలాంగులకు సేవ చేస్తున్నామో అది చాలా నిజమైన సేవ. ఎందుకంటే మనం చూస్తున్నాము వాళ్ళ సంఖ్యనే ఎక్కువ ఉంది. మన దగ్గర 175 మంది పిల్లలకు రెసిడెన్షియల్ కూడా ఉంది. అందులో 70 మంది పిల్లలు మరియు డే స్కాలర్స్ కూడా ఉన్నారు. వారి గురించి మనము ఇంటింటికి వెళ్ళి పికప్ డ్రాప్ చేస్తున్నాము. నిరంతరంగా ఈ సేవ ఏది జరుగుతుందో దానికి మన ప్రభుత్వము గుర్తించి మనం ఎంత ఖర్చు పెడుతున్నామో దానికన్నా తక్కువ డబ్బులు మనకు అలాట్ అవుతున్నాయి. అది సార్ ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు, దానికి ఎక్సెస్ స్పెండ్ గత 3 సంవత్సరాల నుంచి చూస్తే మనం 1 కోటి రూపాయలు సార్ ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వచ్చింది. అండ్ దానికి ఎలా మేనేజ్ చేస్తున్నారు సార్ మనకేమైనా చెప్పట్లేదు. కానీ సార్ డెప్త్లో ఉన్నాడు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో. కాబట్టి మనం జనరల్ బాడీ నగరంలోని దుబ్బా చౌరస్తాలో శివాజీ విగ్రహం వద్ద జైన్ సమాజ్ ఆధ్వర్యంలో భగవాన్ మహావీర్ జన్మదినోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. నగరంలోని దుబ్బా చౌరస్తాలో గల శివాజీ విగ్రహం వద్ద జైన్ సమాజ్ ఆధ్వర్యంలో భగవాన్ మహావీర్ జన్మదినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. సందర్భంగా గుజరాతీ మహిళలు సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు చేస్తూ ఆనందంగా గడిపారు. జైన్ మహారాజ్కు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో రాషిక్ కోచత్,
శాంతిలాల్ చెడ్డా, దర్శన జైన్, జయమాల జైన్, మనీషా లోడయ, నిత్య దోమండియా తదితరులు పాల్గొన్నారు. जैन धर्म में 24 तीर्थंकर है, उसमें भगवान महावीर का 24वां तीर्थंकर था और उनका आज 2500 साल पूरा हो गया है और 25 साल का 100 साल बाकी है। उसकी जन्म शताब्दी मनाने के वास्ते आज उसका जन्म जयंती है और हम सब लोग आप इसकी जन्म जयंती भगवान महावीर की जन्म जयंती उजवाने के लिए हम सब यहाँ एकत्रित हुए से बोलो भगवान महावीर स्वामी भगवान की जय, त्रिशला नंदन वीर की जय. మరికొన్ని మండలాల వార్తలు. నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర ఉమ్మడి ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సీతక్క పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సుగుణ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆదివారం బాసర మండల కేంద్రంలోని ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన స్కీమ్ల గురించి వివరిస్తూ అభ్యర్థితో పాటు సీతక్క చేతి గుర్తు ఓటు వేసి బాసర మండల కేంద్రంలో భారీ లీడ్ తేవాలని, అదేవిధంగా ఎంపీని గెలిపించుకొని అభివృద్ధి చేసుకోవాలని కార్యకర్తలకు ప్రజలకు కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో విజేఎస్ రాష్ట్ర కార్యదర్శి పల్లపు తులసిరాం, బాసర మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువ నాయకులు పాల్గొన్నారు. బెల్లంపల్లి వాచ్మిని స్ట్రీట్స్ ట్రస్ట్ నిర్వాహకులు కె సుదర్శన్, జోసెఫ్, కమలా గ్రేస్ ఆధ్వర్యంలో అడల్ట్ లిటరసీ ఇనాగ్రేషన్ కార్యక్రమం నవజీవన ప్రార్థన సహవాసం చర్చిలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ వైస్ చైర్మన్ బండి ప్రభాకర్ హాజరయ్యారు. వయోజన విద్య కోసం 15 మంది టీచర్లతో 15 సెంటర్లలో వృద్ధులకు, నిరక్షరాస్యులకు చదువు నేర్పడం కోసం టీచర్లకు పుస్తకాలు, పలకలు, సోలార్ లైట్లు, పాఠ్య పుస్తకాలు అందజేశారు. సందర్భంగా బండి ప్రభాకర్ మాట్లాడుతూ వయోజన విద్య ద్వారా నిరక్షరాస్యులు, వృద్ధులు ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విద్యావంతులు కావాలని కోరారు. పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చదువు అనేది చాలా ఇంపార్టెంట్ విషయము. ఇలా మహిళలు కూడా రోడ్డు మీద నిల్చుంటే వచ్చే బస్సులలో కనీసం మందవారి పోవాలన్నా మంచిర్యాల పోవాలనేది ఆ బోర్డు చూసేంత మంది కూడా మనం చదువు లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి అట్లా ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారు. ఫ్రీ బస్సులు వేసినందుకు వీళ్ళు కూడా మంచి కార్యక్రమాలు తీసుకున్నందుకు మేము కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ సార్కు ధన్యవాదాలు తెలుస్తున్నాము. దీని ద్వారా మా వంతు కూడా ఏమైనా సాయం కావాలంటే మా వంతు కూడా సాయం చేస్తాము. ఇది ఇంతటితోటి ఆపకుండా ఇంకా వేరే బస్తీలలో కూడా మీటింగ్స్ పెట్టి ఎవరైతే చదువు లేని వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా చదువు వచ్చే విధంగా ఇలా బుక్స్ కానీ, పలకలు కానీ, లైట్స్ కానీ ఇదొక. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రేపు నిజామాబాద్ నగరానికి సీఎం రేవంత్ రెడ్డి రాక. నగరంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి నామినేషన్ దాఖలు కార్యక్రమానికి హాజరు కానున్న సీఎం. పాత కలెక్టరేట్లో సభలో మాట్లాడనున్న సీఎం రేవంత్ రెడ్డి. బాల్కొండ నియోజకవర్గంలో పర్యటించిన ఎంపీ అరవింద్. రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని అభ్యర్థన. నిజామాబాద్ పాత కలెక్టరేట్లో సీఎం సభ ప్రాంగణాన్ని పరిశీలించిన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ. నిజామాబాద్ నగరంలోని శివాజీనగర్ ఐటీఐలో వాకర్స్ ను కలిసిన బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి, అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల. వాకర్స్ తో ఆప్యాయంగా మాట్లాడిన బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ ను గెలిపించాలని అభ్యర్థన. పెండింగ్ లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇంటి బిల్లులను లబ్ధిదారులకు ఇవ్వాలి. లేని పక్షంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తా. కొతంగల్, రుద్రూర్, కోటగిరి మండలాల్లో రోడ్ షోలో పాల్గొన్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. హనుమాన్ జన్మదినం శోభాయాత్రను ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలి. నిజామాబాద్ నగరంలో ట్రాఫిక్ మళ్లింపు, సిపి కల్మేశ్వర్ సూచన. లోక్సభ ఎన్నికల కోడ్ నేపథ్యంలో పోలీస్ కమిషనరేట్ పరిధిలో నగదు, మద్యం స్వాధీనం. మోర్తార్లో నిర్వహించిన తనిఖీల్లో 3 కేసులు నమోదు, సిపి కల్మేశ్వర్. ఆర్మూర్ నియోజకవర్గంలో పర్యటించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. పలు వివాహాది శుభకార్యాలకు హాజరై వధూవరులకు ఆశీస్సులు అందజేత.
ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ కు చెందిన పలువురు కాంగ్రెస్ లో చేరిక. పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన వినయ్ రెడ్డి. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.